శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. నిన్నటి రోజున మనం క్లాస్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి టైమ్ రిఫరెన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు సమయం ఎంతయిందక్కడ? కింద దీంట్లో పెట్టండి. చాట్ బాక్స్‌లో. 6:55 అయింది. నాకిక్కడ 11:25 అయింది. సో, నిన్న మేము ఈ సమయానికి క్లాస్‌లో ఉండే. దానివల్ల మేము క్లాస్ మధ్యలో ఉండటం వల్ల మీతోని మాట్లాడలేకపోయాం. నిన్నటి రోజున ప్రొద్దున ఒక క్లాస్ జరిగిందిక్కడ. సాయంకాలం పూట మళ్ళీ ఇంకొక తెలుగు ప్రోగ్రామ్ జరిగింది. సుమారుగా ఒక 125 మంది వరకు వచ్చారనమాట సాయంత్రం జరిగిన ప్రోగ్రామ్‌లో. సో, చాలా కొత్త వాళ్ళు చాలా మందొచ్చారు. హనుమ యొక్క ప్రయాణము గురించి నిన్నటి రోజున క్లాస్ మనం చేసుకున్నాం. ఈరోజు ప్రొద్దున భాగవతం క్లాస్ అయింది ఇస్కాన్ సిడ్నీలో. మీ అందరికీ కూడా పంపిస్తారు ఆ లెక్చర్ రికార్డింగ్. ఇంగ్లీష్‌లో ఉన్నది. మీరు వినవచ్చు. ఈరోజు సాయంత్రానికి పంపిస్తారు. ఇంగ్లీష్ క్లాస్ కాబట్టి వినడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే డివోటీస్ వినాలనుకుంటున్నారో. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించిన ఆలయం శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ టెంపుల్. ఇక్కడ విగ్రహాలు ఎంత ముద్దుగా ఉంటాయంటే చాలా చిన్న విగ్రహాలు. అయినా సరే చాలా సుందరమైన స్వరూపం అన్నమాట స్వామిది. మీకు చూపిస్తాను. షేర్ ఫోటోస్. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ భగవాన్ की జై హో. వీళ్ళే శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ భగవాన్. వీళ్ళని సాక్షాత్తుగా శ్రీల ప్రభుపాదుల వారు ఒళ్ళో పెట్టుకొని తీసుకొచ్చారట ఆస్ట్రేలియాకి. ప్లస్ ఏదైతే పండాల్ ప్రోగ్రామ్ జరిగిందో, ఎక్కడైతే ముంబైలో ఆ పండాల్ ప్రోగ్రామ్‌లో కూడా ఇదే శ్రీ విగ్రహాలు ఉండేవి. అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ చక్కటి స్థాపన అనేది చేశారు. దాని తర్వాత ఒక చక్కటి భక్తులు జస్ట్ టెంపుల్‌కి ముందే ఉంటారనమాట. అక్కడికొచ్చి అక్కడ ప్రసాదం స్వీకరించి ఆ భక్తుల దగ్గర మేము ఒక సిటీ వాక్‌కెళ్ళామనమాట. అయితే అక్కడి నుంచి కనిపిస్తున్న ఈ దృశ్యం ఇది. దీన్ని సిడ్నీ హార్బర్ అనంటారు. అక్కడ హార్బర్ కనిపిస్తుంది మీకు. ఇది మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడొచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి మేము మన క్లాస్ అయిపోంగానే. ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్ క్లెన్లీనెస్ పైన ఉండింది. భగవత్ సేవలో శౌచాన్ని పాటించటము అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. వినడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వినలేదో.
రేపు మేము అడిలేడ్ అనే ప్రదేశానికి వెళ్తాం. రేపు మధ్యాహ్నం పూట. అడిలేడ్‌కి వెళ్ళి, అడిలేడ్ నుంచి మెల్బోర్న్ వెళ్ళి, మెల్బోర్న్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చేస్తాం. ఇక్కడ భక్తులు ఎంతో చక్కటి సిన్సియర్ డివోటీస్ ఇంత దూరం ఉన్నా సరే, మన భారతీయ సనాతన సంస్కృతిని ఎంతో చక్కగా కాపాడుతూ, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ, సర్విస్ చేస్తూ మీకింకో విషయం తెలిసినా? నిన్న మేమెళ్ళిన ప్రోగ్రామ్ ఎక్కడైతే ఎవరింట్లో అయితే జరిగిందో, మాతాజీ ఆదిలాబాద్ నుంచి. వాళ్ళ ఊరు ఆదిలాబాద్ అట. మొన్న రామనవమి ఉత్సవాలయినప్పుడు వాళ్ళు హైదరాబాద్‌లో ఉన్నారట. నెక్స్ట్ డేనే ఇక్కడికి ఈ ఆస్ట్రేలియాకొచ్చారట. అయితే మన ఆదిలాబాద్‌లో ఉండే డివోటీస్ అందరూ, "ఓహ్! మీ ఇంట్లోనేనా ప్రోగ్రామ్? మీ ఇంట్లోనేనా ప్రోగ్రామ్? మీ గిరీష్ ప్రభు పేరుంది" అని ఫోను చేసి అడిగారట వాళ్ళని. అయితే మేమన్నాం, "ప్రపంచం ఎంత చిన్నదో చూడండి. ఎక్కడి నుంచో మనం ప్రోగ్రామ్ అనుకోని సిడ్నీలో ఉంటే, చివరికి అది ఆదిలాబాద్ డివోటీస్ వాళ్ళ ఇంట్లోనే అయింది." ఫస్ట్ ఇనీషియల్‌గా 20 మంది, 30 మందొస్తారు మాక్సిమం అనుకున్నారట. కానీ నిన్న సాయంత్రం వరకు వాళ్ళకి 120 పైగా మెంబర్స్ ఒస్తాము అని ఆర్ఎస్‌వీపీలో తెలిసేసరికి మొత్తం ఆ హాల్ అంతా, వాళ్ళ ఇల్లంతా, స్టెప్స్ పైనంతా అందరూ డివోటీస్ కూర్చొని క్లాస్ విన్నారు నిన్న. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడందరూ గూడా ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమతో ఉంటారు. చాలామంది కొత్త వాళ్ళు కూడా నిన్నటి రోజున రావటం జరిగింది ఫస్ట్ టైమ్ ప్రోగ్రామ్‌కి. అందులో చాలామంది గీత అధ్యయన చేస్తామని బుక్స్ తీసుకోవటము, దాంతో పాటు లెక్చర్స్ భగవద్గీత, భాగవతం నేర్చుకోవడానికి కూడా ముందుకొచ్చారు చాలామంది. కొంతమంది ఇండియాలో ఎప్పుడూ కలవలేని వాళ్ళు, వాళ్ళ పిల్లల దగ్గరికి లేదా వెకేషన్‌కొచ్చిన వాళ్ళు ఇక్కడికొచ్చారనమాట. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఇండియాలో హైదరాబాద్‌లో ఎప్పుడు కలుసుకోలేం గానీ, ఆస్ట్రేలియాలో అయితే హ్యాపీగా సిడ్నీలో కలుసుకోగలిగాము అని చెప్పారండి. అలా భగవంతుడు ఎవరిని ఏ సమయంలో ఎక్కడ కలపాలి అని చూస్తే దాన్ని బట్టే కలుపుతారు. ఎంతోమంది భారతదేశంలో ఉన్నా సరే, వాళ్ళు అప్పుడెప్పుడు వాళ్ళకి డివోషన్ గురించి, సర్విస్ గురించి తెలియలేదు. కానీ ఇక్కడికొచ్చాక వాళ్ళకి డివోషనల్ సర్విస్ గురించి తెలిసింది. ఇక్కడ వాళ్ళు డివోటీస్ అయ్యారు. కొంతమంది పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉండి కూడా అక్కడ డివోటీస్ అవ్వని వాళ్ళు ఇక్కడికొచ్చి డివోటీస్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి కృష్ణుడు ఎక్కడ కలపాలి అని ఆయన అనుకుంటే అక్కడ వాళ్ళని కలుపుతూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మచారి ఆశ్రమం ఎంతో మంచి బ్రహ్మచారులిక్కడ. చాలా శ్రద్ధగా కష్టపడుతూ చిన్న ఆశ్రమమైనా సరే అందరూ కలిసిమెలిసి ఉంటూ ఎంతో కష్టపడుతూ ఉన్నారిక్కడ. ఇక్కడ టెంపుల్ రెనోవేట్ చేయాలని, ఒక మంచి అద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలని, రాధా గోపీనాథ్ ఒక భవ్యమైన మందిరాన్ని ఇక్కడ కట్టాలి అని అందరూ సంకల్పం జేస్తున్నారట. మన గోష్ఠి, మన గ్రూప్ వాళ్ళందరూ కూడా చక్కగా ప్రార్థన జేయాలి. ఇక్కడ రాధా గోపీనాథ్‌కి ఒక మంచి చక్కటి ఆలయం ఆ! రావాలి అని. త్వరలో స్వామి మంచి ఆలయంలో సేవలందుకోవాలి అని. ఈరోజు మీకొక రీలొస్తుంది. ఒక కోయిన్సిడెన్స్ ఏంటో తెలుసా? ఈరోజు రీల్ కూడా గోపీనాథ్ గురించే. ఆ రీలేంటో మీరు విన్నప్పుడు మీకర్థమవుతుంది. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దగ్గరుండి గోపీనాథుడి యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాము అనంటే ఏదో కనెక్షన్ ఉన్నది చూడండి. ఏ రోజైతే ఈ గోపీనాథుడి దర్శనానికి వచ్చామో అదే రోజు ఆ గోపీనాథుడి యొక్క వైభవాన్ని చెప్పుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి చక్కగా మీరు శ్రవణం చేయండి.
శీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఇక్కడ భగవంతుడిని స్థాపన చేశారో, అప్పుడు "ఓ గోపీనాథ, ఇక్కడుండే భక్తుల్ని నువ్వే కాపాడాలి. నిన్ను నువ్వే జూసుకో. ఇక్కడుండే భక్తుల్ని గూడా నువ్వే జూసుకో" అని జెప్పారట. అలా కొంతమంది సీనియర్ డివోటీస్ చెప్తారట ఇక్కడ. ఇంకా శీల ప్రభుపాదుల వారు గోపీనాథుడికిచ్చిన లేదా గోపీనాథుడిని అడిగిన ఆ రిక్వెస్ట్‌ని ఇప్పటి వరకు గూడా పూర్తి చేస్తున్నారు గోపీనాథుడు. భక్తుల యొక్క పోషణ చేస్తూ చాలా సుందరమైన శ్రీ విగ్రహాలు. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ ఇక్కడ జరిగే ఉత్సవాలు కానీ, ఇక్కడుండే భక్తులు కానీ అంతా చాలా అద్భుతమైనది. చాలా భక్తి భావనతో కూడుకున్నది. ఇదిగోండి. చిన్ని విగ్రహాలనమాట. చిన్ని విగ్రహాలుంటాయి. కానీ చాలా సుందరంగా, చాలా అందంగా ఉంటారు గోపీనాథుడు. వాళ్ళ అలంకరణ కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ చాలా అద్భుతం. చాలా సుందరం. जय श्री श्री राधा गोपीनाथ भगवान की। श्री गौर निताय की। जगन्नाथ बलदेव सुभद्रा मैया की। जगत गुरु श्रील प्रभुपाद की। अनंत कोटि वैष्णव भक्त वृंद की। जय जय श्री राधे श्याम। हरे कृष्ण। మళ్ళీ రేపు ప్రొద్దున కలుసుకుందాం. రేపు ప్రొద్దున నుంచి మనం రామాయణాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మేము ఇంకొక ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాలి కాబట్టి, మనం ఈరోజు పొద్దున మనం క్లాస్ చేసుకోవట్లేదు. జస్ట్ గోపీనాథ్ దర్శనం ప్లస్ మనకి జపా గ్రూప్‌లో పంపిస్తారు. మన క్లాసు ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్ చక్కగా వినండి. జై శ్రీల ప్రభుపాద్‌కి జై. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్‌కి జై.